హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. వైసీపీ హయాంలో తమ నియోజకవర్గాల్లో హవా కొనసాగించిన ఆ ఎమ్మెల్యేలు మాజీలు కాగానే సీన్ మొత్తం మారిపోయిందట. సో అసలు వారు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. సో మిగిలిన వారి సంగతి ఒక ఎత్తు అయితే రాయలసీమలో బాబాయ్ అబ్బాయిల పరిస్థితి మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బాబాయ్ కాగా, అబ్బాయి ధర్మవరం మాజీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. సో వీరిద్దరి పరిస్థితి చూస్తే లోపల బయట గేమ్ ఆడుతున్నట్టుగా ఉందంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే వీరిలో ఒకరు నియోజకవర్గంలోకి రావాలని తాతహలాడుతుంటే మరొకరు బయటే ఉండాలన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. సో ముందు బాబాయ్ విషయానికి వస్తే తాడిపత్రి ఆధిపత్య పోరు పీక్స్ లో ఉంది. 2019 ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలిచాక తాడిపత్రిలో సీన్ అంతా మారిపోయింది. ఈ క్రమంలో ఆయన కొన్ని తప్పిదాలు ప్రస్తుతం ఆయన శాపంగా మారాయని అంటున్నారు. సో అక్కడి ప్రజలు అప్పట్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన కూర్చుని కూర్చున్నారు. దీంతో నాడు నానా హంగామా అయింది. అప్పుడు అధికారం ఉంది కాబట్టి చెల్లిపోయింది, కానీ తర్వాత అదే ఆయనకు శాపంగా మారిందట. సో సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లో పెద్దారెడ్డి ఓడిపోయారు. ఎన్నికల సమయంలో జరిగిన గొడవలతో కోర్టు ఇటు జేసీ అటు పెద్దారెడ్డి ఫ్యామిలీని తాడిపత్రిలో అడుగు పెట్టకుండా ఆంక్షలు విధించింది. సో కొన్ని రోజులకు ఆ ఆంక్షలు కూడా ఎత్తివేశారు. ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పెద్దారెడ్డికి మాత్రం తాడిపత్రిలో నో ఎంట్రీ బోర్డు పెట్టేశారట. శాంతి భద్రత సమస్యల దృష్ట్యా మీరు తాడిపత్రికి వెళ్ళకూడదంటూ పోలీసులు ఎప్పటికప్పుడు ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు. ఇలా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 9 నెలల నుంచి ఇదే తంతు కొనసాగుతుంది. దీంతో ఆయన నియోజకవర్గానికి రావాలనుకుంటున్నా రాలేకపోతున్నారు. ఇక అబ్బాయి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఒక సపరేట్ ఇమేజ్ తెచ్చుకున్న నాయకుడు కేతిరెడ్డి. సో 2019 ఎన్నికల్లో ధర్మవరం నుంచి గెలిచాక అప్పటి వరకు ఎవరూ చేయని విధంగా డిఫరెంట్ పాలిటిక్స్ చేశారు ఆయన. ప్రజల మధ్య ఉండడంతో కేతిరెడ్డి తర్వాతే ఎవరైనా అనే మార్క్ వేసుకునే ప్రయత్నం కూడా చేశారు. అదే సమయంలో నెగిటివ్ ప్రచారం కూడా జరిగింది. గుడ్ మార్నింగ్ పేరుతో జనంలోకి వెళ్లి సమస్యలు పరిష్కరించడం ఒకవైపు అయితే, ఇంకోవైపు ఆయన ప్రజల ఆస్తులపై కన్నేసి కబ్జాలు చేశారని ప్రతిపక్షాలు విమర్శించాయి. అప్పట్లో కేవలం ఎన్నికలకు ముందు నియోజకవర్గానికి వచ్చిన సత్యకుమార్ చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారట ఆయన. సో పొద్దున లేవగానే ప్రతి ఇంటి వద్దకు వెళ్లి మీకేమైనా సమస్యలు ఉన్నాయా అంటూ పేరున పలకరిస్తూ ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడితే ప్రజలు మరి ముక్కు మొహం తెలియని వ్యక్తికి ఓటు వేశారన్నది ఆయన ఆవేదనట. సో నిజంగా ఎవరికైనా ఎందుకు బాధ ఉండదు చెప్పండి. అందుకే ఫేస్బుక్ లో లేదా ఏదైనా ఫంక్షన్ లో తప్ప ఎక్కడా కనిపించట్లేదు. వైసీపీ హయాంలో బిజీగా గడిపిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీర్థయాత్రలు విహారయాత్రలు చేస్తూ రిలాక్స్ అవుతున్నారు. సో జనానికి ఎంత చేసినా చివరిలో వచ్చి 4 అబద్ధాలు చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పే వారికి ఓటు వేస్తారన్నది ఆయన లేటెస్ట్ ఫీల్ అట. సో స్వయానా బాబాయ్ అబ్బాయి అయిన ఈ ఇద్దరు కారణాలు వేరైనా నియోజకవర్గాలకు దూరం కావడంపై రాయలసీమ పాలిటిక్స్ లో చర్చ జరుగుతుంది. సో మీరేమనుకుంటున్నారో ఈ వీడియో గురించి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.